అందరికీ నమస్కారం. నా పేరు జరుమూరు లోకనాథన్. మాది ఒడిశా రాష్ట్రం తిరుపతి జిల్లా. నేను టీచర్గా ఆశీనగర్ బ్లాక్లో పనిచేస్తున్నాను. నేను లాసా ఫౌండేషన్లో గత 4.5 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నాను. అయితే ఈ లాసా ఫౌండేషన్ ప్రారంభించి 12 సంవత్సరాలు కావస్తుంది. ఈ అక్టోబర్ నెలలో జరగబోయే విజయదశమి నాటికి పుష్కరాలు పూర్తి చేసుకుంటుంది. దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి శ్రీ యేసు భరద్వాజ్ గారు. మరికొంతమందితో ప్రారంభమైనటువంటి ఈ లాసా ఫౌండేషన్ ఈ రోజు సుమారు భారతదేశం మొత్తం మీద 10,400 మంది వాలంటీర్లతో చేరింది. అయితే ఇంకా భారతదేశంలో చాలా మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులతో గురవుతున్నారు. ఉదాహరణకి చాలా మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు, చాలా మంది కిడ్నీ డయాలిసిస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి. అలాగే చాలా మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది పిల్లలకి అయితే తల్లిదండ్రులు లేకపోవడం, లేకపోతే తల్లి లేకపోవడం, తండ్రి లేకపోవడం, ఇలా అలాగే రోడ్ యాక్సిడెంట్స్, అలాగే కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఆసుపత్రికి వాళ్ళే ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు. ఇలాగే చెప్పుకోతే చాలా ఉన్నాయి. వాటన్నిటికి కూడాను లాసా ఫౌండేషన్ మనం తెలియజేసినట్లయితే ఎంతో కొంత సహాయాన్ని అందిస్తూ వస్తుంది. అయితే ఈ తరుణంలో ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా ప్రజలకి చక్కగా అందే విధంగా ప్రేమతో మనం ఎక్కువ ఎవరైనా అందులో కొంతైనా వాళ్ళకి సహాయం చేద్దామని సదుద్దేశంతో భగవంతుడు శ్రీ యేసు భరద్వాజ్ గారు ఎవరైతే ఫౌండేషన్ నడిపిస్తున్నారో ఆయనకి ఇటీవల ఒక మంచి ఆలోచన వచ్చింది. అదే IPL అంటే ఇన్స్పైరింగ్ ప్యానెల్ ఆఫ్ లాసా అని. అయితే ఇది సార్ వచ్చిన విషయాన్ని కూడాను జూమ్ మీటింగ్ అంటే వర్చువల్ మీటింగ్ లో అందరికీ ఉద్దేశాలు కూడా కొనుక్కున్నారు. ఇలా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎలా చేస్తే ఇంకా లాసా ఫౌండేషన్ ని ముందు నడిపిస్తాం అనే ఆలోచన. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఇది మరికొంతమందికి స్ఫూర్తిని ప్రేరణని కలిగించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఇందులో 12 టీంలు ఉంటున్నాయి. ఒక్కో టీంలో ఎంత సంఖ్యను పెంచుకోవచ్చు. అయితే ఈ విధంగా ఏంటంటే ఒక్కో టీంకి మరో టీంతో ఇక్కడ పోటీ ఏర్పడుతుంది అన్నమాట. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏంటంటే గైడ్ లైన్స్ ప్రకారం కొత్త వారిని ఇందులో చేర్చాల్సి ఉంటుంది. కొత్త వారిని కానీ లాసా ఫౌండేషన్ పరిచయం చేసినట్లయితే వారికి 10 పాయింట్లు వస్తాయి. అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో ఇన్యాక్టివ్ అయిపోయి చాలా సంవత్సరాలు, చాలా నెలలుగా, చాలా సమయం ఉన్నటువంటి వాళ్ళకి కానీ మళ్ళీ వాళ్ళకి ఇందులో మాట్లాడి మోటివేట్ చేసుకోవడం వాళ్ళకి కూడా 10 మార్కులు వస్తాయి. అలాగే మనం సొంతంగా మొక్కలు నాటడం కానీ, ఎక్కడ అంటే పేదవారికి టిఫిన్ సప్లై చేయడం కానీ, కొంచెం కొంత భోజనం ఏర్పాటు చేయడం కానీ, మజ్జిగ పంచడం కానీ, అలాగే పేద పిల్లల పుస్తకాలు మన సొంత డబ్బులతో కొంత ఖర్చు పెడితే ఇటువంటి ఒక కార్యక్రమం నెలకు ఒకసారి చేసినా సరే వాళ్ళకి ఒక 105 పాయింట్లు వాళ్ళకి యాడ్ అవ్వడం. అలాగే మన వివాహాలకి, అలాగే మన జన్మదినాలకి, ఇతరత్ర శుభ కార్యక్రమాలకి ఏవైనా సరే మన ఫౌండేషన్ కానీ కొంత ఏవైనా సరే కంట్రిబ్యూషన్ ఇస్తే దానికి కొన్ని పాయింట్లు, ఇలాంటి కండిషన్స్ మీద మన లాసా ఫౌండేషన్ IPL అనే ఒక కాన్సెప్ట్ ఇలాగా గత 45 రోజులుగా నడుస్తూ వస్తుంది ఈ రోజు వరకు. అయితే ఇప్పటి వరకు ఇది కాన్సెప్ట్ అమలు చేసాక సుమారు 170 మంది కొత్త వారు ఇందులో లాసాలో చేరారు. అదేవిధంగా పాత వాళ్ళు ఎవరైతే ఇన్యాక్టివ్ అయిపోయారో వాళ్ళు కూడా 20 మంది చేరారు అన్నమాట. దీనివల్ల లాసా ఫౌండేషన్ మరి కొంచెం బలోపేతమయ్యి రానున్న రోజుల్లో ఇంకా యావత్ భారతదేశంలో కూడా అది బాగా స్ప్రెడ్ అయ్యి ప్రేమని పంచుతుంది. అలాగే 10 మందికి సహాయాన్ని చేయడానికి ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో సందర్భంగా మరొకసారి నేను అందరికి కూడా పేరు పేరున నేను వేడుకుంటూ చెప్పే విషయం ఏంటంటే అందరూ కూడా లాసా ఫౌండేషన్ లో చేరండి. అలాగే ఈ IPL టీంలు కూడా మీరు కూడా సభ్యులుగా చేరండి. ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఈ కాంపిటీషన్ గా మనం పాల్గొంటే ఇంకా మన లాసా ఫౌండేషన్ మరి కొంచెం ముందుకు వెళ్తుందని నేను ఆశను వ్యక్తం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ యేసు భరద్వాజ్ గారికి, అలాగే టీమ్ మెంబర్స్ కి, అలాగే ప్రతి ఒక్క లాసా వాలంటీర్ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.